అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా కృప వల్ల, ఆయన ప్రేమ వల్ల ఈ రోజున మా సోదరులు మెహర్ సుధాకర్ గారు ఆయన సౌజన్యంతో ఈరోజు బాబా నా చేత ఏంటి పలికించదలుచుకున్నారో అది నేను చెప్దామని అనుకుంటున్నాను. పలికేది మేము, పలికించేది నీవు, నడిచేది మేము, నడిపించేది నీవు, నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు అని ఒక ప్రేమికుడు అన్నారు. ఆ విధంగా నేను బాబా పరిధిలోకి ఎలా వచ్చానో ఒక్కసారి చెప్దామనుకుంటున్నాను. నా పేరు మండా రమ. మా తల్లిదండ్రులు శ్రీమతి మండా కామేశ్వరి, మండా వెంకట్రామ్ గారు. మాది శ్రీకాకుళం దగ్గర ఉన్న అరసవిల్లి గ్రామం. మాది పూర్తిగా సంగీత కుటుంబం. నేను మా కుటుంబం అందరం శ్రీ సివై చింతామణి గారి ద్వారా అవతార్ మెహర్ బాబా పరిధిలోకి వచ్చాము. నేను నా చిన్నప్పుడే, అంటే సుమారు 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను బాబా పరిధిలోకి వచ్చాను. నేను వచ్చాను అనే కంటే బాబా నన్ను తీసుకొచ్చారు, ఆయన పరిధిలోకి నన్ను తీసుకొని వచ్చారు. నా పూర్వజన్మ సుకృతం వల్ల ఆయన దృష్టి నా మీద పడి నన్ను ఆయన పరిధిలోకి తీసుకొని వచ్చారు. అయితే మాది మొదటి నుంచి మ్యూజిక్ ఫ్యామిలీ అవడం వల్ల పాటల ద్వారానే నేను బాబాకు దగ్గరయ్యాను. చింతామణి గారు చీపురుపల్లిలో ఉంటున్నప్పుడు బాబా పరిధిలోకి వచ్చిన తర్వాత ఆయన అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, బాబా ప్రోగ్రాం ఏర్పాటు చేసి, కుటుంబ శాస్త్రి గారు ఇంకా మిగిలిన కొంతమంది పెద్దల్ని తీసుకొచ్చి అక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అప్పటికి నా వయసు 10 సంవత్సరాలు. అక్కడ పాటలు పాడడానికి అని చెప్పి నన్ను శ్రీకాకుళం నుంచి రమ్మని చెప్పి కబురు పెట్టారు. కబురు పెడితే ఒక్క పాటలు పాడడం కోసం అని చెప్పే నేను చీపురుపల్లి రావడం జరిగింది. ఒకరోజు ముందుగా వచ్చి ఒక 3-4 పాటలు బాబావి ప్రాక్టీస్ చేసి ఆ రోజు సాయంత్రం ఫంక్షన్లో బాబా పాటలు పాడడం జరిగింది. ఆ విధంగా మొట్టమొదటిసారి నేను బాబా పరిధిలో బాబా పాటలు పాడి అందులో ప్రవేశించడం జరిగింది. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత కుటుంబ శాస్త్రి గారితో కలిసి నేను బస్సులో శ్రీకాకుళం ప్రయాణం చేశాను. శ్రీకాకుళం తర్వాత మేము బాబా పరిధిలోకి వచ్చి రెగ్యులర్గా శ్రీకాకుళం మెహర్ బాబా కేంద్రంలో మా నాన్నగారు, నేను, మా కుటుంబ సభ్యులు అందరం కలిసి బాబా కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళం. ముఖ్యంగా ఈ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో మాకు ఎక్కువగా పాటలతోటే ఎక్కువ సాంగత్యం, బాబాతో సాంగత్యం అంతా మ్యూజిక్ తోటే. భగవంతుడికి సంగీతం కానీ, సాహిత్యం కానీ, మాట కానీ, ఆట కానీ మనకి ఏది చేతనైతే దాని ద్వారానే మనం భగవంతుడికి దగ్గర అవుతాం. అయితే నా విషయంలో అంత చిన్న వయసులో భగవంతుడంటే ఏమిటో తెలియని వయసులో, భగవంతుడి గురించి ఒక అవగాహన లేని వయసులో, భగవంతుడి గురించి ఒక ఊహలో కూడా తెలియని వయసులోనే నాకు బాబా నన్ను తన దగ్గరికి తీసుకున్నాను. అందువల్ల నా దృష్టిలో భగవంతుడంటే బాబా అనేటటువంటిది అప్పుడే బీజం పడిపోయింది. అప్పుడే ఆ విశ్వాసం నాకు కలిగింది. ఆ తర్వాత నుండి నాకు ఇంకొక రూపం అనేది కనిపించదు. భగవంతుడు అంటే మెహర్ బాబాయే, అంతే. అదే నా నమ్మకం అన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాబా తనతో నన్ను అలా నడిపిస్తూ తీసుకెళ్తూ ఉన్నారు. అరసవిల్లిలో మా తల్లిదండ్రులతో కలిసి, చింతామణి గారితో కలిసి, చింతామణి గారి మిస్సెస్ మా పెద్ద అక్క భారతీమణి గారు బాబా ప్రేమికులందరికీ సుపరిచితులు. అందరం కలిసి కార్యక్రమాలకి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళం, వచ్చేవాళ్ళం. బాబా సంకీర్తనలో పార్టిసిపేట్ చేసేవాళ్ళం. ఎక్కువగా నా బాబాతో నా సాన్నిహిత్యం అంతా శ్రీకాకుళం సెంటర్లోనే ఎక్కువగా సంకీర్తనలు చేయడాలు, కార్యక్రమాల్లో పాల్గొనడాలు, ఉపన్యాసాలు వినడాలు అంతా అక్కడే నాకు పునాది పడింది. మా నాన్నగారు మండా రామంగారుగా అంతమందికి, చాలామందికి సుపరిచితులు. ఆయన మాది చాలా ఆర్థడాక్స్ బ్రాహ్మిన్ ఫ్యామిలీ, చాలా సాంప్రదాయాలు,
పూర్వకాలం రాముడు కృష్ణుడు ఈ భజనలు వీటిల్లో ఉన్నప్పటికీ ఒకసారి బాబా నామం విన్న తర్వాత ఆయన పరిధిలోకి వచ్చాక మా నాన్నగారు పూర్తిగా బాబా సేవకి బాబా నామానికే అంకితం అయిపోయారు. ఒక విషయం 1983లో మెహరాబాద్ బస్సులో శ్రీకాకుళం నుంచి ప్రయాణం చేసి ఒక 50-60 మందితో టూరిస్ట్ బస్సులో కలిపి మెహరాబాద్ వెళ్తున్నప్పుడు బాబా కృపే అనుకోవాలి, బొంబాయిలో ఆయనకి యాక్సిడెంట్ జరిగింది. మా నాన్నగారికి యాక్సిడెంట్ జరిగి హిప్ ఫ్రాక్చర్ అయిపోయింది. వెనక్కి తిరిగి వెళ్ళిపోదాము అంటే నేను క్లుప్తంగా చెప్తున్నాను, అది చాలా పెద్ద స్టోరీ, అయినా క్లుప్తంగా చెప్తున్నాను. వెనక్కి తిరిగి వెళ్ళిపోదామంటే మా నాన్నగారికి మెహర్ బాబా మీద ఉన్న అచంచలమైన విశ్వాసం వల్ల నేను ఎట్టి పరిస్థితుల్లోని వెనక్కి వెళ్ళను, ఖచ్చితంగా బాబా సమాధి దర్శనం చేసుకుని వెళతాను అని చెప్పి మెహరాబాదు అలాగే ఆ కాలు విరిగిపోయి అలాగే ఆ ఫ్రాక్చర్డ్ లెగ్తో బస్సులో పడుకొని ప్రయాణం చేసి మెహరాబాద్ రావడం జరిగింది. అక్కడ అహ్మద్నగర్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. బాబా అమరతిథికి వెళ్ళినప్పుడు ఈ సంఘటన జరిగింది. 31వ తారీఖున జనవరి 31న 1983 అమరతిథి రోజున అహ్మద్నగర్ నుంచి మా నాన్నగారిని అంబులెన్స్లో తీసుకొని సమాధి దర్శనంకి తీసుకొని రావడం జరిగింది. బాబాతో కొన్ని దశాబ్దాలు సన్నిహిత సాంగత్యం సంబంధం ఉన్నటువంటి బాబా ప్రేమికులు ఈరుచి గారు, బాలగోపాల భాస్కర్ రాజు గారు, చింతా సర్వారావు గారు, ఇంకొకరు ఎవరో నాకు పేరు సరిగ్గా గుర్తులేదు, ఈ నలుగురు మా నాన్నగారిని స్ట్రెచర్ మీద మోసుకొని సమాధి లోపలికి తీసుకొని వెళ్ళి సమాధిలో బాబా సమాధిలా ఉండగా ఆ సైడ్ని స్ట్రెచర్తో ఆయన్ని పడుకోబెట్టి అలా బాబా సమాధి టచ్ చేయించి దర్శనం చేయించారు. మా నాన్నగారు ఎంత అదృష్టవంతులు అంటే ఎప్పుడూ చెప్పేవారు అనమాట. అప్పటికి మా నాన్నగారి వయసు 69 సంవత్సరాలు. ఆయన చెప్పేవారు, కాలిపోతే పోయింది కానీ ఇటువంటి అదృష్టం ఎవరికి వచ్చింది, నా జీవితంలో నాకే దొరికింది, ఇంతటి అదృష్టం ఎవరికీ రాలేదు అని మా నాన్నగారు ఆయన శరీరం చాలించే వరకు చాలా ఆనందపడిపోతూ ఉండేవారు అన్నమాట. ఆయనకి లోపలికి వెళ్ళిన తర్వాత బ్రహ్మాండమైన వెలుగు తప్ప ఇంకేం కనిపించలేదు సమాధి లోపలికి వెళ్ళాక. బాబా సశరీరుడుగా ఉండగా ఆయన ధరించినటువంటి ఒక ముత్యాల హారం లాంటి ఒక పెద్ద హారాన్ని మా నాన్నగారికి అప్పుడు వాళ్ళు ప్రజెంట్ చేశారు. అప్పటి నుంచి మా నాన్నగారికి ఇంకా బాబా అంటే నమ్మకం, విశ్వాసం, భక్తి చాలా ఎక్కువైపోయింది. ఎక్కువగా మా నాన్నగారు సేవా కార్యక్రమం అంటే ఆయనకి ఎక్కువ ఇష్టం అన్నమాట. అలాగే బాబా చెప్పిన విషయాల్ని తూచా తప్పకుండా ఆయన పాటించేవారు. ఆయన పోవడానికి ముందు కూడా, చాలా రోజుల ముందు కూడా మాకు ఎప్పుడు చెప్పేవారు, నేను పోతే ఎటువంటి కర్మకాండలు చేయొద్దు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ట్రెడిషనల్ బ్రాహ్మిన్ ఫ్యామిలీలో ఉన్న ఆయన చెప్పింది ఏంటంటే ఎటువంటి కర్మకాండలు నాకు చెయ్యొద్దు. ఆ 10 రోజులు బాబా సంకీర్తన రోజు చెయ్యండి. ఆ 10 రోజులు కుష్ఠరోగులను ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టండి. బాబా సంకీర్తనతో నా శరీరాన్ని తీసుకెళ్ళండి. ఇదే ఆయన చెప్పారు, ఎప్పుడో ముందుగా చెప్పారు. సో ఆ ప్రకారంగానే మేము చేసాము. సో ఆయన చెప్పింది మేము అలా ఫాలో అవుతూ బాబా సేవలో ఇంతవరకు ఉన్నాం. బాబా సేవలో ఉన్నామని కాదు, ఆయన చెప్పినట్టుగా మేము ఎంతవరకు కృతకృత్యులం అయ్యామో తెలియదు. మా నాన్నగారి విషయం అలా జరిగింది. ఇది ఒక పర్వం. చిన్నప్పుడు నేను ఇలాగే బాబా పాటలు పాడుకుంటూ బాబా సహవాసులకు వెళుతూ ఉపన్యాసాలు వింటూ నేను అలాగే పెరిగి పెద్దదాన్ని అయ్యాను. రెండో పర్వానికి వస్తే నేను చదువుకొని బాబా అనుగ్రహం వల్ల ఉద్యోగస్తురాలను అయ్యాను. వైజాగ్లో కొంతకాలం జాబ్ చేశాను. దాని తర్వాత 1988లో భీమిలిలో పాలిటెక్నిక్ కాలేజీలో ఫిజికల్ డైరెక్టర్స్గా ఉద్యోగం వచ్చింది నాకు. భీమిలి వచ్చిన తర్వాత 90లో మెహర్ బాబా సెంటరు అవతార్ మెహర్ బాబా అనుగ్రహం వల్ల అక్కడ ప్రారంభించడం జరిగింది. జిఎస్ఎన్ మూర్తి గారి మేనగోడలైనటువంటి బాబా దగ్గరే పుట్టినటువంటి మెహర్ మాయా నేను కలిసి, నేను అంటే ఇది గర్వంగా చెప్పుకునేది కాదు, చెప్పవలసి వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఇది గర్వంగా చెప్తున్న నేను కాదు, మేము కలిసి అక్కడ అవతార్ మెహర్ బాబా భీమిలి కేంద్రం ప్రారంభించడం జరిగింది. నేను భీమిలిలో 28 సంవత్సరాలు ఉద్యోగరీత్యా ఉన్నాను. బాబా సెంటర్ అక్కడ ప్రారంభించాము. కేవలం 3-4 వ్యక్తులతోటే బాబా సెంటర్ అక్కడ నడుస్తోంది. అక్కడ కార్యక్రమాలన్నీ బాబా మా ద్వారా చేయించుకుంటున్నారు.
అంతవరకు మేము చాలా అదృష్టవంతులం. మమ్మల్ని ఇన్స్ట్రుమెంట్స్గా బాబా వినియోగించుకుంటున్నందుకు 26 సంవత్సరాలైంది భీమిలిలో బాబా సెంటర్ పెట్టి. నేను ఉద్యోగంలో 28 సంవత్సరాలు అక్కడ సర్వీస్ చేసి మొన్న జూన్లో రిటైర్ అయ్యాను. 1916 జూన్లో నేను రిటైర్ అయిపోయాను. తర్వాత 5 సంవత్సరాల కిందటే నేను వైజాగ్ వచ్చి వైజాగ్లో ప్రస్తుతం స్థిరపడ్డాను. వైజాగ్లో విశాలాక్షి నగర్లో ఇక్కడ నేను స్థిరపడ్డాను. ఇక్కడ ఉంటున్నాను. ఇక్కడ ఉన్నప్పటికీ కూడా నేను భీమిలి సెంటర్ వ్యక్తిగానే అనుక్షణం భావిస్తాను. అక్కడ కార్యక్రమాలే నేను చూసుకుంటాను. రెగ్యులర్గా బాబా కార్యక్రమాలన్నిటికీ బాబా అనుగ్రహించినంత వరకు నేను అటెండ్ అవుతూ ఉంటాను. ఇంకా బాబా చెప్పిన దాంట్లో నాకు చాలా ఇష్టమైన సూక్తులు, డోంట్ వర్రీ, బీ హ్యాపీ, రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ, డిజైర్ టు బీ డిజైర్లెస్, నాకు చాలా ఇష్టమైంది అది. వాంఛారాహిత్యాన్ని కోరుకోమన్నాడు, కోరికలు లేని కోరికను కోరుకోమన్నాడు బాబా. ఆయన చెప్పినవి మనకి చాలా చిన్న విషయాలుగా, చిన్న చిన్న సూత్రాలుగా అనిపించినప్పటికీ ఫాలో అవడం చాలా కష్టం, వాటిని ఆచరించడం అనేది చాలా కష్టం. అయినప్పటికీ బాబా చెప్పాడు, మన వంతు మన ప్రయత్నం మనం చేస్తే మిగతాది ఆయన చూసుకుంటాడు. నాకు అదే చాలా నమ్మకం అన్నమాట. అందుకని ఆయన చెప్పిన సూత్రాలని అవి ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇంకా నాకు ముఖ్యంగా నా ప్రాణం పాటలు. బాబా నాకు అనుగ్రహించింది ఒక మంచి గొంతుకునిచ్చాడు. చిన్నప్పటి నుంచి బాగా బాబా పాటలు పాడుతుండేదాన్ని, చాలా ఎక్కువగా పాడేదాన్ని. గంటల కొద్దీ పాటలు శ్రీకాకుళంలో పాడేదాన్ని. ఇప్పుడు ఏమైందో నాకు తెలీదు, బాబా నా గొంతుకు తీసుకున్నాడు, నేను పాడలేకపోతున్నాను. అయినా నా ప్రయత్నం ఎంతవరకు బాబా అనుమతిస్తే అంతవరకే నేను పాడగలుగుతాను. ముఖ్యంగా నాకు పాటల్లో భాస్కర్ రాజు గారి సాహిత్యం చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ప్రతి పాటలోని బాబా కనిపిస్తాడు, ప్రతి పాటలోని బాబా ఫిలాసఫీ ఉంటుంది, మన నిత్య జీవితానికి దగ్గరగా ఉంటుంది. బాబా ఔన్నత్యం కనిపిస్తుంది. అందులో బాబాని మన స్నేహితుడిగా చూసుకోవచ్చు, మన ప్రియతముడిగా చూసుకోవచ్చు, అత్యున్నత స్థాయిలో ఉన్న భగవంతుడిగా చూసుకోవచ్చు. నాకు భాస్కర్ రాజు గారి పాటలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మా నాన్నగారు నన్ను పొద్దుటే చదువుకోవడానికి 4 గంటలకి లేపినప్పుడు పొద్దుటే పాటలు పాడించుకునేవారు నా చేత. ముఖ్యంగా మరచితనా మందిరం పాట నా చేత పాడించుకునేవారు. ఆ పాట ఆయనకు చాలా ఇష్టం అన్నమాట. చిన్నప్పుడు ఆ పాటలో ఉండే భావాన్ని పూర్తిగా నాకు ఆయన తలకెక్కించేశారు మా నాన్నగారు. ఆయనకు చాలా ఇష్టం. పొద్దుట 4 గంటలకి లేచినప్పుడు చదువుకుందికి భూపాల రాగంలో ఉన్నటువంటి కైలాసగిరి నుండి అన్న పాట ఒకటి, ఈ మరచితనా మందిరం పాట ఒకటి రోజు నా చేత పాడించుకునేవారు ఆయన. ఆ పాటలో ఉన్న భావం అంతా చిన్నప్పుడే నాకు ఆయన అందించారు. ఆ పాడినప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ అనేవారు అన్నమాట, రమా మీ నాన్న నిన్ను పొద్దుట చదువుకుందికి నిద్ర లేపుతున్నాడా, లేదంటే భజన పాటలు పాడించుకుందికి నిద్ర లేపుతున్నాడా అని ఎప్పుడూ అనేవారు. సరే, ఏదైనా నాకు చిన్నప్పుడే ఆ మరచితనా మందిరం పాటలోని ఆ భావం నాకు ఆ మనసుకి పట్టేయడం వల్ల నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు అదే పాట పాడుతుండేదాన్ని. నేను పాడిన పాట భాస్కర్ రాజు గారు కూడా చాలా ఇష్టపడేవారు అనమాట. ఆయన కూడా ప్రత్యేకం పాడించుకునేవారు. ఆయన మా నాన్నగారిని మా అన్నయ్య అని చెప్పేవారు అనమాట ఎప్పుడు.